ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాస్తు దర్శిని. ఈరోజు అండి నేను మొన్న రేపల్లి మీటింగ్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఈ బిల్డింగు 2014లో వేసామండి. తూర్పు బయ్యారండి. దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అండి. అయితే ఓనర్ గారు అంత హ్యాపీగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. అయితే మొన్న ఒక సిద్ధాంతి గారు వచ్చి ఇలా ఉన్న ఇంట్లో ఈ టాయిలెట్ ఇక్కడ ఉండటం వల్ల ఈ బెడ్రూమ్కి ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుందని చెప్పారట ఆయన. కానీ ఎలాంటి దోషం రాదండి. బిల్డింగులో ఎక్కడ పెరిగినా రాదండి. అయితే కార్నర్స్లో మాత్రం మనం ఎలాంటి కట్టుబడులు కట్టకుండా ఉంటే, ఇక ఇది ఇక్కడ కట్టి ఉంటే కనుక తప్పండి, నైతి మూలం మూత అవుద్దండి. అదే వాయు మూలం ఇక్కడ కట్టినట్టయితే తప్పండి. అలా కాకుండా ఇలా ఉంటే ఈ టాయిలెట్ తప్పు కాదండి, ఇది తప్పు కాదండి. ఇక్కడ కూడా ఇక్కడ గేట్ ఉందండి. గేటు ముందు మెట్లు ఇలా వేయటం జరిగిందండి, దిగటాకి ఇలా మెట్లు. ఇది గేట్ అండి. ఈ ఈ ఈశాన్యంలో ఉన్న మెట్లు, కాంపౌండ్ బయట ఉన్న మెట్లు ఆయన బరువు, ఈశాన్యం బరువు వద్దని చెప్పాడంటండి. అది కూడా వాస్తవం కాదండి. కాంపౌండ్ బయట ఈ మెట్లు ఎలా బరువు కాదండి. ఇది మనం ఎలాంటి చిన్న చిన్న విషయాలు కొంటే ఓనర్ గారు టెన్షన్ పడకూడదండి. అది మీరు అర్థం చేసుకోవాలండి. నమస్కారం. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.